అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ మోహన్ కూడా మనతో ఉన్నారు. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, సుప్రీంకోర్టు తీర్పుని మీరు ఎలా చూస్తారు? ఇది యాక్చువల్గా కొన్ని సందర్భాలకు ఈ యొక్క తీర్పు అనేది భారతీయ సమాజంలో భారతీయ కుటుంబ వ్యవస్థ కానీ లేదా ఈ యొక్క వైవాహిక వ్యవస్థ కానీ వివాహ వ్యవస్థ కానీ పూర్తిగా డ్యామేజ్ అవుతున్న సందర్భాల్లో ఇట్లాంటి కొన్ని కఠినతరమైనటువంటి జడ్జిమెంట్స్ రావడం మంచిదే. కాకపోతే ఈ జడ్జిమెంట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎట్లా అంటున్నానంటే, ఇక్కడ ఇది మగవాళ్ళ గురించి మాట్లాడాల్సిన టాపిక్, ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన టాపిక్ కాదు. అలా చూడొద్దు దీన్ని చూడాల్సిన విధానం ఏంటంటే, ఒక తప్పు అది ఎవరు చేసినా తప్పే, ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పే. ఈ తప్పును మగవాళ్ళు చేస్తున్నప్పుడు మన లీగల్ అంటే జూరిస్ప్రుడెన్స్లో ఒక మాట ఉంటుంది, డబుల్ జియోపాడీ అని. అంటే ఒక తప్పుకు ఒకటేసారి శిక్ష వేయాలి, రెండోసారి శిక్ష వేయొద్దు. అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, యాక్చువల్లీ ఈ వచ్చినటువంటి జడ్జిమెంట్ మనం అనుకున్నటువంటి విధానంలో ఆ యొక్క పర్సెప్షన్లో రాలేదు. ఇది వచ్చినటువంటి దీని యొక్క గ్రౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్. ఆ యొక్క డిఫరెంట్ సందర్భానికే ఈ జడ్జిమెంట్ ఫిట్ అవుతుంది, అన్నిటికీ ఫిట్ కాదు. కాకపోతే ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ దేనికోసం ఇచ్చిండ్రు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కూడా 498 కేసు పెట్టొచ్చు అనేది జడ్జిమెంట్ ఉంది. దీనికంటే ముందు ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు అనేది 2010లోనే వచ్చింది. యాక్చువల్గా డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు. ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది జస్టిఫికల్ థింగ్, దానికి న్యాయంగా జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు ఉంది అంటే, భార్య అయినా సరే లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లో లివ్ ఇన్ వైఫ్ అనుకోవచ్చు మనం మన వాడుక భాషలో, లివ్ ఇన్ వైఫ్ అయినా కానీ లేదా మ్యారీడ్ వైఫ్ అయినా కానీ ఎవరైనా సరే వైలెన్స్కి గురైతే వాళ్ళకు ఆ యొక్క విక్టిమ్ అనేది ప్రొటెక్ట్ చేయడము చట్టం యొక్క ధర్మము. వాళ్ళు ఏమంటారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కానీ లేదా చట్ట సవాళ్ళు ఏమంటారు మన కోర్టులు వాళ్ళకి న్యాయం చేయడం అనేది తప్పులేదు. ఎందుకంటే అక్కడ హింస జరుగుతుంది, ఏదో ఒక రకమైనటువంటి వైలెన్స్ జరుగుతుంది, మానసిక వైలెన్స్, శారీరక వైలెన్స్, అక్కడ తప్పులేదు. అదేవిధంగా ఏ రకమైనటువంటి హింస జరిగితే దానికి క్రైటీరియా ఓకే అవుతుంది అనే దానికి కూడా గైడ్ లైన్స్ ఉంది. అది ఇంకో కేసులో 2013లో వచ్చింది. అది ఫస్ట్ది వేలుస్వామి అనే దాంట్లో వచ్చింది, తర్వాత ఇంద్రశర్మ అనేటటువంటి కేసులో వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి రూలింగ్ ఏదైతే 498 ఏదంటే, ఇది వెరీ పర్టికులర్లీ వరకట్నానికి సంబంధించినటువంటి హింసకు సంబంధించినటువంటి విషయాలు. ఈ వరకట్నము అనేటటువంటిది కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, జనరల్ గా లివింగ్ లో వరకట్నం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా తక్కువ ఉండదు. ఇది అందరికీ జనరలైజ్ చేసి చెప్పకపోయినప్పటికీ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కేవలము ఆ యొక్క స్త్రీ మరియు పురుషుడి మధ్యలో జరిగినటువంటి ఒక అండర్స్టాండింగ్ ద్వారా మొదలవుతుంది. అది ఆ టైంకి మొదలైన సందర్భానికి ఇద్దరు ఇళ్లలో తెలిసి మొదలవచ్చు, తెలియకుండా మొదలవచ్చు, లేదా వాళ్ళకు ఆల్రెడీ మ్యారేజ్ పెళ్లి అయ్యి ఉండొచ్చు, పెళ్లి అయ్యి డైవర్స్ పెండింగ్ ఉండొచ్చు. ఆ పెండింగ్ కారణం చేత బయాలజికల్ నీడ్స్ ఉంటాయి, లేదా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు, తెలిసి తినట్టు చూసి చూడనట్టు ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా ఇద్దరి యొక్క ఇష్టంతో మొదలవుతుంది. ఈ ఇద్దరి ఇష్టం అనే దానికి వెనకాల ఏమీ ఉండదు. ఇంకా ఫ్యామిలీ క్రైటీరియా కానీ ఫ్యామిలీ అంటారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో వరకట్నము అనేది ఎక్కడ ఫిక్స్ అవుతుంది అంటే, కేవలం పెళ్లి అనేటటువంటి సందర్భాలలో ఒక మ్యారేజ్ క్రైటీరియా, ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది ఇండియన్ కస్టమరీ ప్రకారం ఉన్నటువంటి ఏదైతే ఒక నైతిక బంధం ఏదైతే ఏర్పడుతుందో, కుటుంబ బంధం ఏదైతే ఏర్పడుతుందో, ఆ నైతిక బంధం మధ్యలో పెద్దలు కూర్చొని ఆ వివాహ జీవితాన్ని మొదలు పెడుతున్నందుకు గాను వాళ్ళు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ లో ఇచ్చేటటువంటి క్రైటీరియా కట్నము. కట్నం వరకట్న విధానమే తప్పు అఫ్ కోర్స్, కానీ ఆయా సందర్భాలలో ఆయా కాలానుగుణంగా అవి వచ్చినాయి అన్ని కూడా, అదే విధంగా కాలానుగుణంగా పోతాయి కూడా. కానీ ఈ యొక్క జడ్జిమెంట్ ఏదైతుందో వరకట్నాన్ని ప్రస్తావించే ఎక్కువ తీసుకురావడం జరిగింది. 498 వెరీ పర్టికులర్లీ 498 అంటే కట్నం ఇచ్చి ఉన్నాడని కానీ, లేదా కట్నం కోసం వేధిస్తున్నాడని కానీ, లేదా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఎస్, అసలు కుటుంబాల ప్రమేయమే లేనప్పుడు మరి కట్నం యొక్క ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఎట్లుంది? అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒకవేళ సరే అది జరిగి ఉండకపోవచ్చు అని కాదు, అంత పెద్ద అత్యున్నత న్యాయస్థానం డిసైడ్ చేసిందంటే ఆ కేసుకు ఫిట్ అయి ఉండొచ్చు. కానీ అన్ని కేసెస్కి ఇది మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇందాక మేడం అన్నారు కేవలం మీరు బయాస్ గా మాట్లాడుతున్నారని. నేను చాలా సింపుల్ ఆన్సర్ మేడం అనే దానికి, ఆడవాళ్ళు అనే దాని గురించి మీరు బయాస్ గా మాట్లాడుతున్నారు, మగవాళ్ళ వైపు అంటున్నారు కదా. ఒక తప్పుకు ఒకటే శిక్ష వేయాలి. ఇప్పుడు మనం అనుకుందాం, ఈ ఒక తప్పు ఏంటి,
ఈ భర్త అనేటటువంటి వాడు లివిన్ భార్య పైన హరాస్మెంట్ కట్నం గురించి చేసిన, లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎక్కడ మోసం చేస్తాడో అనేటటువంటి క్రైటీరియా ఉన్నా, లేదా పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్న క్రైటీరియా ఉన్నా, అతని పైన ఆల్రెడీ పెట్టడానికి 69 BNS ఉంది ఆల్రెడీ. దానికి 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, నెల రోజులు జైలుకు పోతారు, బెయిల్ కూడా రాదు. ఆల్రెడీ అక్కడ ఒక రకమైనటువంటి పనిష్మెంట్ సేమ్ క్రైమ్ కి జరుగుతుంది, సేమ్ తప్పుకు జరుగుతుంది అక్కడ ఆల్రెడీ పనిష్మెంట్ దొరుకుతుంది. పనిష్మెంట్ సంబంధించిన లా చట్టం ఉంది, సెక్షన్ ఉంది ఒకటి బిఎన్ఎస్ లో. మరి సేమ్ అక్కడ బిఎన్ఎస్ లో ఒక చట్టం ఉండగా మళ్ళీ 498 ని ఈ విధంగా 85 ఆఫ్ బిఎన్ఎస్ 85 లో కూడా ఇదే ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు మరి వివాహం చేసుకున్న వాడికి వివాహం చేసుకోకుండా ఉన్న వాడికి తేడా ఏంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏందో దానికున్న విలువ ఏంది? మరి యాక్ట్ కొట్టేసేయండి పోని. లేకపోతే మరి బిఎన్ఎస్ 69 ఆఫ్ బిఎన్ఎస్ అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసపూరితంగా శారీరకంగా వాడుకునే విషయాన్ని 69 బిఎస్ కింద పొందుపరచడం జరిగింది. మరి 69 ఆఫ్ బిఎన్ఎస్ కేవలం మగవాళ్ళని మాత్రమే ఎందుకు దోషులుగా చూపిస్తున్నారు? 69 ఆఫ్ బిఎన్ఎస్ లో ఆడవాళ్ళని కూడా చేర్చండి. ఎందుకు ఆడవాళ్ళ చేతుల్లో మోసపడుతున్న మగవాళ్ళు లేరా? ప్రేమించి అప్పటి వరకు వాడిని తిప్పుకొని వాడిని ఖర్చు పెట్టించి వాడిని మానసికంగా అన్ని రకాలుగా తనను ఒక బాండింగ్ ఏర్పడ్డ తర్వాత మా ఇంట్లో ఒప్పుకోవట్లేదనో, లేకపోతే మీరు వేరే కులమనో, లేకపోతే నీ సంపాదన నీ ఉద్యోగము నీ సంపాదన నన్ను సాటిస్ఫై చేయలేదనో, లేదా నీ పద్ధతి నాకు నచ్చట్లేదనో, లేదా నాకు ఇంకెవడో నచ్చుతున్నాడనో, దానికి నా స్వేచ్ఛ అంటున్నారు. ఓకే, స్వేచ్ఛనే. మరి అట్లా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు లేరా? ఆ మోసానికి గురైనటువంటి మగవాళ్ళు చాలా మంది పిల్లలు, యంగ్ పిల్లలు, వాళ్ళంతా సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బయటికి రావచ్చు గనక వాళ్ళు డిప్రెషన్లకు వెళ్ళిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఈ రోజు యువతరం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఈ సెల్ ఫోన్ ప్రభావం అని చెప్పి అన్నిటికీ తొందరగా అట్రాక్ట్ అయిపోయి తొందరగా ఆడమగా కలిసిపోయి తర్వాత వాళ్ళు మానసికంగా శారీరకంగా కలిసిపోయి ఒక్కసారి వద్దనేసరికి మగవాడు వద్దంటేనేమో 69 బిఎన్ఎస్ పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. అదే ఆడపిల్ల వద్దంటే మాత్రం వాళ్ళకి శిక్షనే లేదు. మరి ఇది బయాస్డ్ కాదా? ఇది కూడా ఇక్కడ కూడా మరి బిఎన్ఎస్ లో ఆడవాళ్ళని కూడా చేర్చండి. ఆడవాళ్ళు మగవాళ్ళను మోసం చేస్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళకు కూడా శిక్ష చేయండి. 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది దాంట్లో. వాళ్ళని కూడా జైలుకు పంపించండి. స్టార్టింగ్ లో బెయిల్ 1 month బెయిల్ పంపించండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు పోని ఇదే దానికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యతోటి ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తుంది. అదే భార్యనేమో భర్త పైన డైవర్స్ కేసు వేసింది, భర్తనేమో భార్య పైన ఇది కాంజుగల్ రైట్స్, రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ కేసు వేసిండు అనుకోండి. అంటే కాపురానికి నా భార్యను పంపించండి అని అర్థం. దాని రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ అంటే కాపురానికి నా భార్యను పంపించండి అని చెప్పి ఈమె మీద వేసి బయాలజికల్ నీడ్స్ కేసు నడుస్తుంది. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా నడుస్తున్న కేసులు ఉంటాయి. అప్పటి వరకు ఇంకో స్త్రీతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈమె కూడా ఇతని పైన 498 డివిసి పెట్టొచ్చు కదా. మరి నేను అడుగుతున్నా, ఇదే భర్త భార్య మీద వేసినట్టుగా ఏది రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ కేసు వేసినట్టుగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన వేయచ్చా? హక్కుందా? ఇద్దరిని కూడా నాకు సంసారానికి పంపించండి, కాపురానికి పంపించండి అని అడగొచ్చా? అది మరి చట్టాలు ఒప్పుకుంటాయా? పోని వదిలేయండి. మరి జ్యుడిషియల్ సపరేషన్ కాకుండా జనరల్ గా భార్య పైన ఒకవేళ భార్య భర్తల మధ్యలో అంటే వాళ్ళకి డిస్టర్బెన్సెస్ లేవు, కానీ ఏదో చిన్న మాట పరద వచ్చేసి ఏదైనా ఒక రోజు భర్త బలవంతంగా భార్య దగ్గరికి వెళ్ళిండు అనుకోండి. ఆ రోజు భార్యకి ఇష్టం లేకపోయినా వెళ్ళిండు అనుకోండి. భార్య భర్తల రిలేషన్షిప్ లో, మ్యారీడ్ రిలేషన్షిప్ లో ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. కానీ ఇదే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఇట్ ఈస్ ఎ రేప్. మరి వీటిని ఎవరు సరిచేయరా? వీటిని సరిచేయాల్సిన అవసరం లేదా? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ అన్నప్పుడు దెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జరిగేటటువంటి అన్ని చర్యలు కేవలం 498 డివిసే కాదు, భర్తకు భార్య పైన ఉండేటటువంటి రైట్స్ లేదా భార్యకు భర్త పైన ఉండేటువంటి రైట్స్ పైన మరి వీటిని సరిచేయాల్సిన అవసరం లేదా? ఆ రైట్స్ కూడా ఉండాలి కదా. ఓన్లీ మీరు రైట్స్ గురించే మాట్లాడితే మరి డ్యూటీస్ గురించి ఒకటి మాట్లాడాలా? పైగా ఇంకో క్లాస్ కూడా ఉంది దాంట్లో, ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ మోసం చేసిన వాళ్ళకి 498A వర్తిస్తుందని కూడా చెప్పారు స్పెసిఫిక్. దానికి ఆల్రెడీ 69 బిఎన్ఎస్ ఉంది. 69 బిఎన్ఎస్ లో 498 కంటే టఫ్. అది నెల రోజులు 40 రోజుల దాకా బెయిలే రాదు. మరి దాంట్లో అక్కడ పెట్టి మళ్ళీ 498 పెడితే 2 సెక్షన్స్ కింద వాడు జీవితాంతం దాని వెనుకనే తిరగాల. మరి ఎందుకు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చిన? మరి అదే మరి కోర్టులు మరి పరిశీలించాలి. అంటే మెయిన్ ఏమంటున్నా అంటే ఈ రకమైనటువంటి తీర్పు పర్టికులర్ గా ఈ కేసు డిఫరెంట్. ఇది యాక్చువల్ గా ఈ కేసు సందర్భము దీని యొక్క పూర్వపరాలు వేరే.
కానీ జనరలైజ్ అయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు వ్యవస్థ మారిపోతుంది అనుకోండి, కానీ ఇద్దరు డిఫరెంట్ కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆడపిల్ల పుట్టినప్పుడు ముఖ్యంగా ఈ ఆడపిల్లకి మ్యారేజ్ విషయంలోనే చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈ పాపం చేసుకోవడానికి ఎవరికి ముందు రానటువంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి మనకి. అట్లాంటప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల పరిస్థితి రేపు పొద్దున ఏమిటి? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే పిల్లల పరిస్థితి అంటే వీళ్ళు ఎవరికి చెందుతారు అంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టం ప్రకారం వాళ్ళకి యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళకి అప్పటిదాకా తల్లి దగ్గర సంరక్షణలో ఉంటారా? అలా ఉండడానికి అవకాశం ఉంటుందా? మరి తల్లి ఇంకొకరితో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అలాగే తండ్రి ఇంకో చోటకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవన్నీ కొంచెం కన్ఫ్యూజ్డ్ గానే ఉంటాయి. రాబోయే రోజుల్లో దానికి కావాల్సినటువంటి చట్టాలు వస్తాయి. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వాస్తవానికి ఈ జడ్జిమెంట్ ద్వారా కొంత మంచి కూడా జరుగుతుంది. ఏందా మంచి అంటే మగవాడిని పూర్తిగా భయపెట్టినట్టు సెక్షన్ 69 BNS ద్వారా కానీ లేదా ఈ యొక్క దాని ద్వారా కానీ ప్రేమ పేరుతో మీరు ఆడవాళ్ళని మోసం చేయొద్దు, ప్రేమ జోలికి పోవద్దు అని బెదిరించినట్టే ఉంటుంది ఒక రకంగా. కానీ ఇదే భయము ఇదే బెదిరింపు మరి ఆడవాళ్ళకు కూడా ఉండాలి కదా. మరి అదే 69 BNS ఆడవాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. మరి ఒక ఇందాక నేను చెప్పిన కదా రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఆ కాంజుగల్ రైట్స్ మరి లివింగ్ లో ఉండేటటువంటి అమ్మాయికి వర్తిస్తని పెట్టగలుగుతారా? పెట్టలేరు. అది గోల పెట్టేశారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదా అని చెప్పి. నేనేమంటున్నా అంటే ఒకవేళ ఈ జడ్జిమెంట్ వచ్చింది గనక సమాజ హితం కోసం అయితే గనక ఆడ మగ పైన ఇద్దరి పైన సమానంగా చూడాలి. ఇక్కడ ఆల్రెడీ డీవీసీ అనే దానిపైన ఒక లాజిక్ ఉందండి. డీవీసీ మనిషి కలిసి ఉన్నప్పుడు ఒక మధ్యలో డిస్టర్బెన్స్ రప్చర్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఆమె భార్య అయినా సరే లేదా లివ్ ఇన్ వైఫ్ అయినా సరే వాళ్ళపైన మీరు ఆమె ఇతని పైన కేసు పెట్టవచ్చు, ఒక లాజిక్ ఉంది. కానీ కట్నం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? అంతేకాదు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టినటువంటి పిల్లలకు కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో భర్త యొక్క యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో రైట్స్ ఉన్నాయి. అదే విధంగా భర్త యొక్క సెల్ఫ్ ఇంక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా రైట్స్ ఉన్నాయి. మరి నేనేమంటున్నానంటే ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది నువ్వు పెద్దల ప్రాపర్టీ, ఆ పెద్దలకు సంబంధించి పూర్వీకులకు సంబంధించిన ప్రాపర్టీకి లీగలైజ్డ్ వేలో ఒక కుటుంబం మర్యాద నిలబెట్టే విధంగా జరగనటువంటి పెళ్లికి సంబంధించినటువంటి స్త్రీ కానీ లేదా తన సంతానం కానీ ఈ యొక్క ప్రాపర్టీని క్లెయిమ్ చేసే రైట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అక్కడ అసలు మరి ఇప్పుడు హిందూ వివాహ చట్టానికి ఉన్నటువంటి విలువ ఏంది? ఆ హిందూ వివాహ చట్టాన్ని కొట్టిపడేయండి, మరి తీసేయాలి కదా. నేనేమంటా అంటే మరి అత్యున్నత న్యాయస్థానం ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందంటే కొంత జడ్జిమెంట్ ఆ యొక్క పర్టికులర్ జడ్జిమెంట్ సంబంధించి వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఇది ఈ యొక్క ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఇంతకు ముందుకే ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ వల్ల ఆల్రెడీ సగం సమాజం నాశనం అయిపోయింది. ఏంటది అని అంటే మంటారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది క్రైమ్ కాదని చెప్పి ఆల్రెడీ అడల్టరీ ఇస్ నాట్ ఏ క్రైమ్ అనేది సగం నాశనం అయిపోయింది. వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. ఎక్కడో మంటారు చాలా చోట్ల దానివల్ల ఎన్నో హత్యలు మంటారు హింస చాలా చోట్ల జరుగుతుంది. మీరు రోజు చూసేటటువంటి న్యూస్ ఛానళ్లలోనే మీకు బాగా తెలిసి ఉంటుంది జర్నలిస్ట్. దాని వెనుక పూర్వపరాలు పరిశీలిస్తే గనక ఎన్నో ఇష్యూస్ వెనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే రీజన్ ఉంటుంది. ఎందుకైతే జరుగుతుందంటే అవును నా భర్త ఒకవేళ చూసినా కూడా ఏమైతుంది, కేసు పెట్టగలుగుతాడు, ఏం చేయలేడు, మహా అంటే వదిలిపెడతాడు. ఇతను వదిలిపెడితే అతను చేసుకుంటా. నేనేమంటున్నా అంటే ఈ రోజు వచ్చేటటువంటి చట్టాలు రైట్స్ స్త్రీ యొక్క హక్కుల గురించి మాట్లాడుతుంది. మరి స్త్రీలకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి ఎందుకు మాట్లాడతలేదు? మగవాడికి సంబంధించినటువంటి బాధ్యతల గురించి మాట్లాడుతుంది, మగవాడికి సంబంధించినటువంటి హక్కుల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఆఫ్ కోర్స్ స్త్రీల మీద చాలా అరాచకాలు జరిగినాయి ఒకప్పుడు, కట్టాల పేరుతోటి కానీ లేదా వేధింపులు అత్తగారింటి వేధింపుల పేరుతో కానీ. కానీ ఈ రోజు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నేను కోర్టుల్లోకి వచ్చి చూడండి 90% కేసెస్ 498 కేసెస్ ఆర్ ఫాల్స్. సరే అది డిసైడ్ చేయడానికి నాకు అర్హత లేదు, నేను జడ్జిని కాదు. కానీ యాజ్ అడ్వకేట్ నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు భార్యల పైన జరిగే అరాచకాలు కాదు, కోడళ్లే అత్తల పైన ఎంతో మంది మీద అరాచకాలు చేస్తుంది. అంటే వయసు మళ్ళినటువంటి అత్తగారి పైన కొత్తగా అరాచకం చేసి సజయ్ గారితో మాట్లాడి ఎందుకు అది ప్రస్తావించానంటే ఈ అత్తగారి యొక్క హ్యూమిలియేషన్ ఏదైతే ఉంటుందో, ఇది భయంకరమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఇది ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి డిస్ప్యూట్స్ కి గొడవలకి దారి తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆ వయసు మళ్ళినటువంటి అత్తగారు ఎవరుతున్నారో ఆమె పైన మేడం టాపిక్ కదండి, ఇదంతా కనెక్టెడ్ టాపిక్. ఇదంతా ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం ఒక్క నిమిషం అండి, ఇంటరప్ట్ చేయలేదు కదండి, నేను ఎంత సైలెంట్ గా విన్నాను.
వినండి కొంచెం, వినండి దయచేసి వినండి. ఇప్పుడు ఆ యొక్క బాధ అనుభవిస్తున్నటువంటి అత్తగారు కూడా స్త్రీయే కదా, మరి ఆమె పరిస్థితి ఏంది? తల్లికి ఇక్కడ అవసరం ఇక్కడ సహజీవనము ఆ 498 అంటే అత్తగారిని మామగారిని అందరినీ కలిపి పెట్టే కేసు అండి. ఇది కనెక్టెడ్ కేసే, కనెక్టెడ్ మ్యాటరే మేడం. ఇది చెప్పేది 498 అంటేనే అత్తగారిని మామగారిని తోడుకు మంటారు కూడా మంటారు ఆడబిడ్డల్ని అందరినీ పెట్టే కేసు. మీరు వినండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నిన్న వచ్చిన తీర్పులో కూడా ఉన్నది. నిన్న వచ్చిన తీర్పు దీని గురించి వచ్చింది 498A ఇంక్లూడింగ్ 498A ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు ఈ అత్తగారు కూడా ఒక ఆడ మనిషి కాదా? ఈ యొక్క భార్యను కొందరి పరిస్థితి ఏంటంటే భార్యకు గట్టిగా చెప్పుకోలేక ఇంట్లో అప్పటికే ఎదిగిన బిడ్డలు ఉంటారు, వాళ్ళకు గట్టిగా వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడుతున్న భయానికి, ఒకవైపు తల్లి పైన జరిగేటటువంటి హ్యూమిలేషన్ కి గట్టిగా తల్లి నా వయసు మళ్ళినటువంటి పెద్ద ఆమెను గట్టిగా ఏమనే అవసరం లేదు, 2 మాటలు అంటే చాలు వాళ్ళ ఆత్మగౌరవానికి చచ్చిపోతారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మేము ప్రాక్టికల్ గా మేము గ్రౌండ్ లో చూస్తున్నాం. మేము మరి వాళ్ళు ఆడవాళ్ళు కదా పాపం, ఇంకా వయసు మళ్ళిన ఆడవాళ్ళు కదా, వీళ్ళని కనీసం చదువుకొని దేవుని పుణ్యమా అంటారు, ఎంతో మంది సంఘ సంస్కర్తల పుణ్యమా అని చెప్పి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషం, ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైన్. కానీ ఆ అత్తగారు, ఆ తల్లి వయసు మళ్ళినటువంటి తల్లిగారు, ఆమె కనీసం ఉద్యోగం చేసే ఓపిక ఉండదు, వయసు ఉండదు, ఆ చదువు లేదు. మరి వాళ్ళకి ఎవరు పెట్టాలి? ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఈరోజు బరువైతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే దానికి కారణం ఈ మిస్యూజ్ ఆఫ్ ఏమంటారు, ఈ ప్రాసెస్ ఏమంటారు, ఈ లాస్, ఈ యొక్క చట్టాలు ఏవైతున్నాయో దీని దుర్వినియోగం కారణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే పాయింట్ ఈరోజు 498 యాడ్ చేసిరు, డీవీసీ యాడ్ చేసిరు. ఓకే, 498 యాడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ ఏ అబ్యూస్ ఆఫ్ లా, ఖచ్చితంగా చట్టం దుర్వినియోగం అవుతుంది ఈ విషయంలో. అదేవిధంగా 69 ఆఫ్ బిఎన్ఎస్ కూడా నెక్స్ట్ 498గా మారుతుంది. అది చూడండి మీరు కావాలంటే, అది 69 పైన మీరు పర్టికులర్ ఒక చర్చ పెడితే కూడా బాగుంటుందని చెప్పి